మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు IIT నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రేపు విడుదల కాబోతున్నాయి. అంటే April 15 మార్నింగ్ 10:31 AM నుండి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇది ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే 16 to 19 మధ్యన విడుదల చేస్తారు, కొంచెం లేట్ కావచ్చు అని చెప్పారు. బట్ ఫైనల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి మై డియర్ స్టూడెంట్స్. చాలా చాలా గుడ్ న్యూస్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఎంట్రన్సెస్ మీద ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ IPE 2026 రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ అవుట్ ఆన్ April 15 ఫ్రమ్ 10:31 AM ఆన్వర్డ్స్. నారా లోకేష్ గారు ఈ ట్వీట్ చేశారు. ఖచ్చితంగా రేపైతే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హోప్ మీ అందరికి మంచి మార్క్స్ రావాలి, స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చెక్ ఇన్స్టాంట్లీ అట్ resultsbie.ap.gov.in అంటే మీరు సింపుల్గా రిజల్ట్స్ ఇంటర్ రిజల్ట్స్ ఏపీ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఓకే, గూగుల్లో RUSULTSBIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ .ap.gov.in. ఓకే, ఈ దీనికి ఏమంటారు చెక్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. 9552300009కి హాయ్ అని చెప్పేసి మనం వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వబోతున్నాను, ఒక్కసారి వినండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, రేపు అయితే రిజల్ట్స్ రాబోతున్నాయి. ట్విట్టర్లో చూడండి కావాలంటే, నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. ఏమని అంటే మనకు కొద్దిమంది స్టూడెంట్స్ ఒక పేపర్ ఎక్స్ట్రా తీసుకున్నారు కదా, యాక్చువల్గా 5 పేపర్స్ రేపు రిజల్ట్స్ 5 పేపర్గా వచ్చేస్తుంది. ఒకటి MPC స్టూడెంట్స్ కొద్దిమంది బయో పేపరు, BPC స్టూడెంట్స్ కొద్దిమంది మ్యాథ్స్ పేపరు తీసుకున్నారు ఎక్స్ట్రాగా. ఆ పేపర్ యొక్క రిజల్ట్స్ తర్వాత విడిగా విడుదల చేస్తామని చెప్పారు. దాని మీద నేను వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. సో ఫైనల్గా రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి మై డియర్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ రిజల్ట్స్ మీకు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇన్స్ట్రక్షన్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్తున్నా. మీరు 3 రకాల రిజల్ట్స్ చూడవచ్చు. ఒకటి వెరీ గుడ్ స్కోర్, ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టాప్ స్కోర్ వస్తుంది, ఇది హ్యాపీ. ఇక ఇక్కడ నో టెన్షన్, స్టూడెంట్స్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, ఫ్యాకల్టీ అందరూ హ్యాపీ, నో డౌట్. అయితే నార్మల్ స్కోర్, కొద్దిమంది స్టూడెంట్స్కి నార్మల్ స్కోర్ వస్తుంది, అన్ఫార్చునేట్లీ కొద్దిమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. సో ఈ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి. ఎందుకంటే రిజల్ట్ ఇది, వర్క్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మానిటర్ చేయండి సీరియస్గా. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని ఏమంటారు క్రిటిసైజ్ చేయకండి, తిట్టకండి మై డియర్ పేరెంట్స్. డోంట్ టేక్ టెన్షన్ స్టూడెంట్స్, మీరు టెన్షన్ తీసుకోకండి. మీ బెస్ట్ని నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది లైఫ్ ఎగ్జామ్ అయితే కాదు. అంటే ఈ ఒక్క ఎగ్జామ్ తోటి మీరు లైఫ్లో సక్సెస్ అయినట్లు, ఈ ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్లయితే కాదు. మార్క్స్ మంచిగా వస్తే మాత్రం చాలా సంతోషం, కష్టపడితే మార్క్స్ మంచిగా వస్తాయి, నో డౌట్. కష్టపడ్డా ఒక్కొక్కసారి తక్కువ మార్కులు రావచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్ కావచ్చు. సో దాన్ని ఇదే నా జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ అని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రం ట్రై చేయండి గట్టిగా. సో పేరెంట్స్, మీ అప్రిషియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని ఈ టైంలో జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, ఏం కాదు, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా కష్టపడండి అని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డోంట్ ప్యానిక్. లాస్ట్ ఇయర్ అయితే ఒక స్టూడెంట్కి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఏడ్చి గోల చేసి పాపం తినలేదు, ఫీవర్ వచ్చింది. కానీ రీవెరిఫికేషన్లో ఏమైందంటే మార్క్స్ పెరిగాయి అనమాట. సో అలాంటి మిస్టేక్స్ కూడా జరగవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ రిజల్ట్లో మార్క్స్ మరీ డ్రాస్టిక్ తేడాగా కనిపిస్తే, చేంజ్ కనిపిస్తే రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, రీకౌంటింగ్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా డిసైడ్ చేయకండి మై డియర్ పేరెంట్స్. సో రేపైతే రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్ చూసిన వెంటనే మీరు ఫోకస్ చేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద. నెక్స్ట్ ఎప్సెట్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, బిట్ సెట్ కానీ ఏది ఉంటుంది ఎంట్రన్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ అందరికీ మంచి రిజల్ట్ రావాలి, మంచి మార్క్స్ రావాలి. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా, జోసా కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, వెబ్సైట్ కౌన్సిలింగ్ కానీ, కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఈ టైం కల్లా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.